నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన పవర్ 9ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, దళిత ఎమ్మెల్యేలకు పవర్స్ లేవా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు దళిత ఎమ్మెల్యేలు చాలామంది బయటకు వచ్చి తమ నియోజకవర్గంలో అగ్రకులానికి చెందినటువంటి వారు ఇన్ఛార్జీలుగా ఉండి పెత్తనం చేస్తున్నారంటూ చాలామంది దళిత ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో వారి గలం విప్పుతూ ఉన్నారు. అయితే రాజ్యాధికారం పొందని జాతి నశిస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. కానీ పదవి పొందిన ఎమ్మెల్యే అయినా అధికారాన్ని పొందలేకపోతున్నటువంటి పరిస్థితి దళిత ఎమ్మెల్యేలో స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇది నిజంగా చాలా బాధాకరమైన అంశం, చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో దళిత ఎమ్మెల్యేలకు స్వాతంత్రం లేదా? తమ నియోజకవర్గంలో అగ్రకులాలకు చెందిన వారికి ఆయా రాజకీయ పార్టీలు ఇన్ఛార్జీలుగా నియమిస్తూ దళిత వర్గాలకు చెందిన వారిని కేవలం రబ్బర్ స్టాంపులుగా మాత్రమే చూస్తున్నటువంటి పోకడలు రోజు రోజుకి పెరిగిపోతాయి. చెప్పుకుంటూ పోతే ఎన్నో నియోజకవర్గాలు. నిన్నగాక మొన్న టీడీపీకి చెందినటువంటి సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సైతం ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుమారుడు సైతం తాము ఖర్చు పెట్టిన డబ్బులు తమకిస్తే పార్టీకి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతామన్నారు. తమ నియోజకవర్గంలో అగ్ర సామాజిక వర్గానికి చెందిన వారికి ఇన్ఛార్జీలుగా ఇచ్చి పోలీస్ అధికారులు సైతం వారి మాటనే వింటూ ఎమ్మెల్యే మాటను కూడా లెక్క చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. ఉదాహరణ చూస్తే జనసేన పార్టీలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ కేవలం రబ్బర్ స్టాంపుగా మాత్రమే పరిమితమయ్యారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటూ పోతే 80% పైగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని రబ్బర్ స్టాంపులుగా మాత్రమే ఆయా రాజకీయ పార్టీలు చూస్తున్నాయంటే ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. అయితే ఇక నుంచైనా సరే ఇలాంటి పరిస్థితులు మారాలంటే దళితుల్లో ఒక ఉద్యమం రావాలి. తమ నియోజకవర్గాల్లో అగ్రకులానికి చెందిన వారు వేలు పెట్టకుండా ఉండేలా దళిత జాతి అంతా ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలు ఆ నియోజకవర్గాల్లో పోటీకి కూడా వారు దూరంగా ఉంటే అప్పుడైనా సరే ఈ అగ్రవర్ణాలకు చెందినటువంటి ఆధిపత్యమే పరమావధిగా బతికేటువంటి నాయకుల్లో మార్పు వస్తుందేమో చూడాలి. నిజంగా దళిత ఎమ్మెల్యేలకు ఏ రాజకీయ పార్టీలో పెద్దగా పవర్స్ లేవని చెప్పాలి. 80% పైగా నియోజకవర్గాల్లో దళిత వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కేవలం రబ్బర్ స్టాంపులుగానే ఉన్నారు. కేవలం వారు రబ్బర్ స్టాంపులుగా పరిమితమై వారి వెనక అగ్ర సామాజిక వర్గానికి చెందిన వారు ఎన్నికల్లో డబ్బులు పెట్టడం, డబ్బులు పంచటం, గెలిపించుకోవటం, మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రిజర్వ్ నియోజకవర్గాల్లో అగ్రవర్ణాలకు చెందిన వారు ఆయా రాజకీయ పార్టీలతోటి వారు మమేకమై ఈ సీటు మాకు ఇవ్వండి, ఫలానా వ్యక్తిని మేము నిలబెట్టుకొని మేము గెలిపించుకుంటాం, మేము ఇంత డబ్బు ఖర్చు పెడతాం, మా అభ్యర్థిగా ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ వ్యక్తికి ఇవ్వండి అని చెప్పేసి ఇస్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కన్నా కూడా అక్కడ ఎవరైతే అగ్రవర్ణాలకు చెందిన వారు ఆధిపత్యం ఉందో, ఎవరైతే డబ్బులు ఖర్చు పెడతారో, ఎవరైతే రింగ్ మాస్టర్లుగా ఉంటారో, ఎవరైతే కింగ్ మేకర్లుగా ఉంటారో వారిని చేరదీసి వారి నిర్ణయం మేరకు, వారి సలహా మేరకు, వారి సూచన మేరకే అభ్యర్థులను ప్రకటిస్తున్నటువంటి అత్యంత దురదృష్టకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇక నుంచైనా అలాంటి పరిస్థితులు మారాలి. లేదా అసలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఎన్నికలే బహిష్కరించాలి. తమ నియోజకవర్గంలో తాము ఎంతైనా ఖర్చు పెట్టుకొని, 1,00,000 పెడతారా, 10 లక్షలు పెడతారా, 50 లక్షలు పెడతారా, మీ సొంత డబ్బే ఎన్నికల ఖర్చు పెట్టుకోండి. లేదా అందరూ ఎన్నికలు బహిష్కరించండి. లేకపోతే రానున్న రోజుల్లో రబ్బర్ స్టాంపు ఎమ్మెల్యేల సంఖ్య 80% నుంచి 100%కి చేరేటువంటి ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగుతూ ఉన్నాయి. కాబట్టి దళితులంతా ఏకతాటి మీదకి రావాలి. దళిత నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల పెత్తనానికి అడ్డుకట్ట వేయాలి. మీకు స్వేచ్ఛ ఉండాలి, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం మీకు ఉండాలి. ఎందుకంటే ఆ హక్కు మీకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఆ రాజ్యాంగం ప్రకారం మీరు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. రిజర్వ్ నియోజకవర్గాల్లోనే ఆ నియోజకవర్గాలు మీరే పోటీ చేయాలి. మీరే ఏకతాటి మీదకి వచ్చి అన్ని పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు చెందినటువంటి దళిత నాయకులందరూ ఏకతాటి మీదకి వచ్చి మీ పైన అగ్రవర్ణాల పెత్తనాన్ని అడ్డుకట్ట వేయండి, అడ్డుకోండి. అగ్రవర్ణాలు వచ్చి మిమ్మల్ని రబ్బర్ స్టాంపులుగా మార్చి వారు మిమ్మల్ని కీలుబొమ్మలు చేసి వారి పెత్తనాన్ని మీరు అడ్డుకట్ట కనుక వేయకపోతే
మరికొన్ని సంవత్సరాల్లో రాజకీయంగా దళిత జాతి అంతమవుతుందని చెప్పొచ్చు. చూద్దాం, మన ప్రోగ్రాం చూసైనా సరే ఎంతమంది దళిత నాయకులకి కనువిప్పు కలుగుతుంది, ఎంతమంది అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అడ్డుకుంటారో వేచి చూద్దాం.